అందరికీ మరణాత. బోలో క్రీస్తు మహారాజ్ కి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఉండండి, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 31 నుండి 40 వచనాలు చదువుతున్నాను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలెను. నకసి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకారమును దాని శాఖలను నకసి పనిగా చేయవలెను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఆ కొమ్మలలో మొగ్గ పువ్వుగా బాదమ రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదమ రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం నుండి వాయుదేవుడు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములు బాదమ రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండము. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములు చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగించవలెను. దాని కత్తెర చెప్పని మేలిమి బంగారుతో చేయబడెను. ఈ ఉపకరణములన్నీ 40 వీసల బంగారంతో 40 వీసల మేలిమి బంగారంతో చేయబడెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 21 వచనాలు చూద్దాం. మరియు దీపమును నిత్య వెలిగించినట్టు ప్రదీపమునకు గంటి తీసిన అచ్చము ఒలీవనూనె తేవాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించింది. సాక్ష్యం మందసం వెలుగుతున్న తెర వెలుపల ప్రత్యక్ష గుడారములో ఆవరణను అతని కుమారుడు సాయంకాలం మొదలుకున్న ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దామండి. నిన్ను చూచి మహాపరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంది. అయ్యా నీ సన్నిధానంలో ఈ జూలై మాసం ఈ 2వ ఆదివారం ఆయన నేను నడిపేది దానటువంటి నిలిపేది దానటువంటి నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావము చెల్లిస్తున్నాను. నరుడైన దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించడానికి పాటల ద్వారా, అలాగే పాప తుపుదల ద్వారా, లేఖనాల చదువు ద్వారా, విశ్వాస ప్రమాణం ద్వారా మీరు నడిపించడానికి స్తోత్రాలు. ఇక్కడ వాక్యం నడిపించడమే తండ్రి మమ్మల్ని మీ యొక్క స్వాధీనంలో తెచ్చుకున్నాయి.
మీరే మాట్లాడండి ప్రభా, మా నోటిని వరకుపరచండి, మమ్మల్ని వరకుపరచండి. మీరు మాట్లాడి మహిమనందునని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. వంటిది చుంటే తేనె వంటిది నా జీవము మధురమైనది. పాల వంటిది చుంటే తేనె వంటిది నా జీవము మధురమైనది. వేలి బంగారు కన్నా భిన్న అయినది. రత్నరాశుల కన్నా కోరదగినది. రత్నరాశుల కన్నా కోరదగినది. వాక్యమే నన్ను బ్రతికించెను. సాగరలోనే కదిలించెను. సాగరలోనే ప్రభు నామమును బట్టి కృపా సమాధానం మనకు కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపతో జూలై నెల 2వ ఆదివారం 14వ తారీఖున ఆయన పరిశుద్ధ సన్నిధికి దేవుడు మనం నడిపించాడు. కాబట్టి సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోవాలి. నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో 31 నుంచి 40 వచనాలు చూసిన, అలాగే 27వ అధ్యాయం 27వ వచనాలు చూసిన, మన కనబడుతున్న ఒక వస్తువు పేరు లేక ఒక దేవుని స్థలంలో కనబడుతున్న ఒక విలువైనటువంటి ఆ యొక్క పాత్ర ఏంటి అంటే దీపవృక్షం. ఏ వృక్షం అండి? దీపవృక్షం. ఇది 7 దీపాలు కలిగినటువంటి దీపవృక్షం. దేవుడు మోషే గారికి దేవాలయంలో అనేకమైన వస్తువుల గురించి చెప్తాడు. అందులో ప్రాముఖ్యంగా అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం గురించి. పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పటికీ 3 ప్రాముఖ్యమైన వస్తువులు మనకు కనబడతాయి. 1 ధూపవేదిక, 2 సన్నిధి రొట్టెల వల్ల, 3 ఇదిగో మనం చెప్పుకుంటున్న వాక్యం దీపవృక్షం. ఆవరణలోకి వెళ్ళేటప్పటికీ దహన బలిపీఠం, ఎత్తడి గంగాళం. ఇవి ప్రాముఖ్యంగా దేవాలయంలో మనకు కనబడుతుంది, లేక ప్రత్యక్ష గుడారంలో మనకు కనబడుతున్న వస్తువు అయితే అందులో 1 దీపవృక్షం. దేవాలయంలో ఉన్న అన్ని వస్తువులు తుమ్మకాలతో చేసి మేలిమి బంగారు రేపు కొద్దిగా లోపల ఉన్న వాటికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాటికి, ఆవరణలో ఉన్న వాటికి తుమ్మకాలతో చేసి ఎత్తడి రేపు పొందినట్టుగా మనం చూస్తాం. కానీ ఒక దీపవృక్షం దగ్గరికి వచ్చినప్పటికీ అది పూర్తిగా మేలిమి బంగారంతో చేసినట్టుగా మనం చదువుతున్న వాక్యంలో చూసాం. ఇంచుమించు 40 వీసెల బంగారంతో ఆ దీపవృక్షాన్ని చేశారు. అయితే ఈ దీపవృక్షాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, అవంతా మనకి నిర్గమకాండం 25వ అధ్యాయంలో 31 నుంచి 40 వచనాలు కనబడుతుంటే, ఆ దీపవృక్షం ఎలా ఉండాలో మనకి నిర్గమకాండం 27వ అధ్యాయంలో 28 వచనాలు చెప్తారు. ఈ దీపవృక్షం అంట నిత్యము వెలగాలి. ఎలా వెలగాలమ్మా? నిత్యము వెలగాలి. ఈ 7 దీపాలతో కూడిన దీపవృక్షం నిత్యము అది వెలుగుతూ ఉండాలి. మన వెనక్కి కూడా ఒకసారి మీరు చూసుకుని అబ్జర్వేషన్ చేస్తే దీపవృక్షం బొమ్మ కనబడదు. చూసారు మీరు? ఎన్ని దీపాలు ఉన్నాయి దానిపైన? 7. ఈ దీపములు నిత్యము కూడా ఏమవుతుండాలి? వెలుగుతుంది.
ఈ దీపములు వెలగాలంటే ప్రధాన యాజకుడైన అహరోను కానీ వారి కుమారుడైన యాజకులు కానీ ఆ దేవాలయంలో ఆ దీపములను సరిచేయాలి. వాటి ఒత్తులు సరిచేయాలి. నూనె సరిగా ఉందా లేదా చూడాలి, సవరించాలి. అప్పుడు ఆ దీపము వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే యాజకుడు రాత్రంతా, అంటే అక్కడ మనకు చదువుకున్న వాక్యం ఉంది, సాయంకాలం మొదలుకునే ఉదయం వరకు, అందుకు రాత్రంతా. రాత్రంతా అక్కడ దేవాలయంలో లేక ప్రత్యక్ష గుడారంలో ఉండాలంటే కేవలం అతనికి ఉండే ఒకే ఒక ఆధారం దీప వృక్షము వెలుగు మాత్రమే. సహోదరి సహోదరుల దైవజనామా, దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధ యాజకులుగా ఏర్పాటు చేయబడిన మనం కూడా ఈ లోకం అనే చీకటిని దాటాలంటే నిత్యము మన దీపములు వెలుగుతూ ఉండాలి. అలా వెలగాలి అంటే మనమే సరిచేసుకో. గమనించండి, నిర్గమకాండం 25-27 అధ్యాయాల్లో ఆ దీపము నిత్యము వెలగాలని దేవుని ఆజ్ఞ అయితే, ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుని సింహాసనం ఎదుట ప్రజ్వలించున్నటువంటి 7 ఆత్మలు కనబడుచున్నవి. అవి 7 దీపములు అని వాక్యం. ఆ 7 దీపములు 7 ఆత్మలని మనం చూస్తాం. ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను బయలువెలుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు. ఎన్ని దీపాలమ్మా? గట్టిగా చెప్పండి. పరలోకములో ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ఏమవుతున్నాయి? ప్రజ్వలిల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 25-27 అధ్యాయాల్లో 7 దీపాలు నిత్యం వెలగాలి. దీపవృక్షం వెలగాలి. దీపవృక్షానికి ఉండే మొత్తం సంఖ్య 7 దీపాలు. ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు దేవుని సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. ఆ 7 దీపములు కింద రాయబడిన 7 ఆత్మలు. దేవుని బిడ్డ, నిర్గమకాండంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇవాళ ఆ దీపములు 7 ఆత్మలుగా మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఆ దీపాలు వెలిగితే ఆ వెలుగులో యాజకుడు సంచరిస్తాడు. నీ దీపములను కూర్చున్న నీ ఆత్మ నిత్యము వెలుగుతూ ఉంటేనే ఆ వెలుగులో నీవు కూడా సంచరిస్తావు. దేవునితో ముందుకు సాగు. అలా వెలగాలి అంటే నిత్యం మనల్ని మనం సవరించుకోవాలి. నిత్యం మనం సరిచేసుకోవాలి. నిత్యం మనం సరిచూసుకోవాలి. కాబట్టి ఈరోజు మన వాక్యాంశం 7 దీపములు 7 ఆత్మలు. చెప్పడమా? 7 దీపములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 7 ఆత్మలు. ఈ దీపాలు ఏమవుతుండాలి? వెలుగుతుండాలి. వాక్యం ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుంది మనకంటే, యేసు ప్రభు ఉపమానంలో 10 మంది కన్యకలు పెళ్లి కుమారులతో తిరుగుతుంది. అయితే పెళ్లి కుమారు ఆలస్యం చేయగలరు. అందరూ కునికి గురించి మాట్లాడుకుంటూ వినాలి. అయితే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని స్వరం వినబడింది. వినబడినప్పుడు అందరూ లేచి డ్యూటీలు చక్కపరిచారు. 5 డ్యూటీలట చక్కగా వెలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. 5 డ్యూటీలు. ఎవరైతే ప్రజ్వలిస్తూ వెలుగుతున్నాయో డ్యూటీలు, ఎవరి దీపాలైతే చక్కగా ప్రజ్వలిస్తున్నాయో వారు మాత్రమే పెళ్లి కుమారుని కలుసుకోగలిగారు. పెళ్లి విందులో ప్రవేశించారు. ఇప్పుడు మనందరం కూడా గమనించాలి, మన దీపం వలన వచ్చిన ఆత్మ ఎప్పుడు ఏమవుతుండాలి? ప్రజ్వలిస్తుంది. అందుకే ఎప్పటి నుంచి చెప్పింది ఆ 7 దీపములు 7 మనం 7 ఆత్మల గురించి వరుసగా మనం చూద్దాం సమయాన్ని బట్టి. మొదటిగా చూస్తే జీవ ఆత్మ. అందరూ చెప్పడమ్మా? ఆదికాండం 2:7 చూద్దాం. దేవుడే యెహోవా ఏ మట్టితోనమ్మా?
నేల మంటితో నరుని నిర్మించి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్నిటికంటే మనమే ఎక్కువ అని అందరూ. అన్నిటికంటే ఎక్కడ చెప్పాలి? ఈ సృష్టిలోనట 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? ఇంచుమించుగా 84 లక్షల జీవరాశులు. అంటే సముద్రంలో ఉండే జంతువులు, జీవులు కానివ్వండి, ఆకాశం దగ్గర పక్షులు కానివ్వండి, భూమిలో రాము పురుగుల దగ్గర నుంచి, రోగం దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి అన్నిటి మనం కూడా. ఈ అన్నిటికన్నా మనమే నిన్న. ఎందుకంటే దేవుడి చేతిలో మనం చేయబడ్డాము. అంతేకాదు దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడని వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాస్తికాలందరూ జీవవాయువులుగా నరుడు జీవ ఆత్మ ఆయను. మొదటిగా మనకి ఇచ్చిన ఆత్మ ఏంటండి? జీవ ఆత్మ. అందరూ చెప్పడమా? ఎక్కడ చెప్పండి? ఇంకోసారి చెప్పండి. ఈ ఆత్మ ఎవరిది? మందా దేవుడా? దీపం ఉంటే దీపానికి, దీపస్తంభానికి విలువ. దీపం లేకపోతే దీపస్తంభానికి విలువ. చెప్పడమా? దీపం ఉంటేనే దీనికి విలువ. చిన్నప్పుడు ఒక మాట వినేవాడు. ఏనుగట చచ్చిన వెయ్యే, బతికిన వెయ్యే. విన్నారా మీరు ఈ మాట? ఏనుగట చచ్చిన వెయ్యే, మరి మనము అమ్మా దీనికి ఏమైనా డిమాండ్ ఉందంటారా? చనిపోతే ఏమైనా విలువ ఉందా? ఏం లేదు. దానికి వచ్చే పేరు డెడ్ బాడీ ఉంది. శవం ఎంత పేరు మాత్రం చూసారు. దీని ఎంత అందంగా చూసుకుంటాం. మీ దేహాన్ని చూసుకోవద్దని కాదండి, బాగా కాపాడుకోవాలి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలి, కాపాడుకోవాలి. అయితే ఇది ఆత్మ ఉంటేనే దీనికి విలువ. కాబట్టి ఈ ఆత్మ మనది కాదు. నువ్వు గమనిస్తే ఈ ఆత్మనిచ్చిన దేవుడికి యథార్థంగా నువ్వు కాపాడు. మనం ఏదైనా వస్తువు ఎవరి నుంచి ఎరువు తెచ్చుకుంటాం. ఆ ఎరువు తెచ్చుకున్న వస్తువులు ఏం చేద్దాం? మనం చాలా జాగ్రత్తగా మనం దాన్ని వాడుకుని మరలా పట్టుకుని వాళ్ళకి ఏం చేయాలి? అందుకే లోపల స్థానం ఎరువు సొమ్ము భరోచు. మనం ఏదైతే ఒక వస్తువు తెచ్చుకున్నామో దాన్ని ఇచ్చే వరకు మనకి నెమ్మది ఉంది. ఎందుకంటే అది ఎరువు. ఒకప్పుడు ఒక ఆయన దూరం నడుపుతూ గొడ్డలి ఆ యోర్దాను నీళ్ళలో పడిపోతే దైవజనుడు ఎలీషా అంటాడు, ఎలీషా గారు, అయ్యా ప్రవక్త గారు, ఆ గొడ్డలి ఎరువుదండి అన్నాడు. ఏ గొడ్డలమా? ఆ గొడ్డలి ఎరువు. ప్రియమైన వాళ్ళరా, మనమందరం కూడా ఈ భూలోకంలో చెప్పండి ఏమైనా దేవుడు ఇచ్చిన ఆత్మ మనది కాదు కదా, దేవుని కదా. ఆ దేవుని మనం దేవునికి అప్పగించాలి. సామెతలు 20:27 చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ ఒక దీపం. చెప్పడమా? ఆత్మ ఏంటమ్మా? ఈ దీపం ఎవరిది? దేవుని. దేవుని మనం దేవునికి అప్పగించాలి. అందుకే సులువు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తూ, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకున్నాను. ఆత్మ ఎవరికి అప్పగించారు? కాబట్టి ప్రభు ఎలాగైతే అప్పగించి ఒక మాదిరిని చూపించారో మనం కూడా ఈ ఆత్మ మంది కాదు కనుక, దేవుని కనుక, దైవ చిత్తానుసారంగా నువ్వు నడవగలిగితే కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన ఆనందిస్తాడు. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలంటే ఈ ఆత్మలో దైవ చిత్తానుసారంగా నడవాలి. అందుకే వాక్యం చెప్తుంది, మీ హృదయం దేవునికి ఆలయమని మీరు ఎరగరా. మన హృదయం అనే దేవాలయం దేవుని. కాబట్టి మొదటి ఆత్మ జీవ ఆత్మ. ఏ ఆత్మ అండి? రెండవదిగా చూస్తే కరుణ నొందించు ఆత్మ. ఏ ఆత్మ అండి? కరుణ నొందించు ఆత్మ. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ నుంచి చూద్దాం. దావీదు సంతతి వారి మీదను. ఎవరి మీదమ్మా? దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను, కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అమ్మా, ఈ ఆత్మ పేరేంటండి?
రెండవ ఆత్మ కరుణనందించు అందరూ చెప్పండి నాతో. కరుణనందించు ఆత్మ దేవుడు మన మీద కుమరిస్తే తాము పొడిచిన నా మీద వారు దృష్టి నిలుపుతున్నారు. ఈ మాట అర్థం చేసుకోండి. తాము పొడిచిన నా మీద అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉండడో యేసు ప్రభువు నీకు పరిపూర్ణంగా నీవు ఎరిగిన వాడు కావు. అందుకో దైవజనుడు రాస్తారు, పరిశుద్ధాత్మనే యేసు ప్రభుని యేసు ప్రభుని పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభుని మనం ఎరువులు కాదు ఎరగలేమట. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభుని మనం కంప్లీట్ గా తెలుసుకోలేము. చూసారా, యేసు ప్రభువు శిష్యులైన వాళ్ళు, యేసు ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మ పొందకుండా వాళ్ళు ప్రభు ఎవరో ఎరగమని అబద్ధమాడారు అనేదా. ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మను పొందారో ప్రభు కొరకు ప్రాణం ఇచ్చే వారిగా మారిపోయారండి. ఎవరి కొరకమ్మా? ప్రభు కొరకు ప్రాణం పెట్టే వారిగా మారిపోయారు. పేతురు గారు అయితే నా తలకి దృష్టి వేయనండి. కారణం ఏంటంటే ఎప్పుడైతే కరుణనందించు ఆత్మలోకి వస్తుందో మనమట మన 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 పాపము కొరకు ప్రాణం పెట్టిన దేవుని మీద మనం దృష్టి నిలిపి ఎలా ఉంటామంట మనం ఒక కుమారుని విషయంలో వెలిపించినట్లుగా, జాగ్రత్త కుమారుని విషయంలో ప్రార్థించినట్లుగా మనం ప్రాధేయపడి ప్రార్థన చేస్తాం, వెలిపించి ప్రార్థన చేస్తాం, కన్నీటి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తాం. అందుకే రెండవ ఆత్మ ఏంటంటే కరుణనందించు ఆత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభువు ఏం కాదు, మనం పరిపూర్ణంగా ఎరిగిన వాళ్ళము కాము. అందుకే ప్రభు అన్నాడు, నా ఆత్మను మీ మీద ఎందుకు పంపుతున్నానంటే ఆయన మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తారు. ఎక్కడికంట? ఎక్కడికి చెప్పండి? సర్వ సత్యములోనికి. దేవునికి స్తోత్రం. ప్రభుని ఎరగ పరిశుద్ధాత్మను పొందకపోతే ప్రభుని మనం కంప్లీట్ గా ఎరిగిన వారు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ప్రభుని మనకి ఏం చేస్తారు? పరిచయము. ఎరుగుంటే నాకు మాట వస్తుంది. మనం ఏదైనా తెలుసుకుని చేస్తే అది ఆనందం, తెలుసుకుని చేస్తే దాని మనకు తృప్తి. తెలియకుండా మనం చేస్తే తృప్తి ఉండదా? ఉండదు కదా. ఒకరోజట చిన్న కళ వినండి. ఒకరోజట మన ఇండియా నుంచి అమెరికాకి కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎప్పుడో చాలా కాలం ఏం చేస్తారమ్మా? కొబ్బరికాయతో పాటు క్యాలెండర్ కూడా పంపించాలి. ఏమి తినాలి, ఏం తినకూడదు, అమ్మ వినాలి. ఏమి తినాలో ఏం తినకూడదు ఏం పంపించాలి? ఒక క్యాలెండర్ కూడా పంపించాలి. మన ఇండియా నుంచి కొబ్బరికాయ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయింది. కొబ్బరికాయ పంపించేటప్పుడు ఏం చేస్తారు? పైపు తీస్తారు కదా, తీస్తారు కదా. అలా తీసేసిన కాయ అంతా, ఆ పేడు వచ్చిన కాయ అంతా సిద్ధపరిచాలి. అమెరికాకి ఎక్స్పోర్ట్ అయిపోయింది. అమెరికాకి దిగిపోయింది. అమెరికా మార్కెట్లో కొత్త ఫ్రూట్ వచ్చింది, కోకోనట్ ఫ్రూట్. ఏం ఫ్రూట్ అండి? అమెరికన్స్కి కోకోనట్ ఫ్రూట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, ఎలా తినాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి అమెరికన్స్ ఆ కోకోనట్ ఫ్రూట్ కొనుక్కున్నారు. క్యారెట్ అవ్వలేదు కదా, అలా తినడం ప్రారంభించారు. ఉప్పుగా ఉంది, చప్పగా ఉంది. ఎందుకని? పైన నడిపించాలంటే బాగా చప్పించాలన్నారు. లోపల తిరిగినప్పుడు ఏమొచ్చింది? టెక్ వచ్చింది. మామూలుగా మనకేమవుతుంది? ట్యాంక్ అవుతుంది కదా. కాబట్టి లోపలికి వచ్చినప్పుడు ఏమొచ్చింది? ట్యాంక్ వచ్చింది. ట్యాంక్ పడేసారు. ఇంకా అమ్మ ఏం చేశారు చూసారా? తెలియకపోతే ఏం చేస్తారయ్యా అంటే, అమ్మ తెలవలసిందేమో పడేశారు, పడేయవలసిందేమో. కరుణ నుంచి ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతేనట ప్రభు మీద మన దృష్టి మార్చలేదు. అందుకే ప్రమాణాలు తాము పొడిచిన నా మీద. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? జకర్యాలో ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నారు. తాము పొడిచిన నా మీద దృష్టి నిలిపి ఒకరు తన ఏక కుమారుని విషయంలో ఎలా ప్రార్థిస్తారో అలాంటి ప్రలాపన, అంటే అలాంటి ప్రేరణతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన వస్తారు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మలో నీ ప్రార్థన దుఃఖము అన్నారు. ఒకసారి రాసుకోవాలి. జకర్యా 2:12. దావీదు సంతతి వారి మీదను
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను ఈ మాటలు కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమారుడుగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యాక కుమారు విషయమై దుఃఖించినట్టు జాస్త పుత్రుల విషయమై ఒకడు ప్రలాపించినట్టు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. దేవునికి స్తోత్రం. ప్రభువుని గురించి అవస్థక ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో కూడిన చెప్పాలి ప్రార్థన. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడో ఆ ఆత్మను ఏం చేస్తుందంటే ప్రభువుని పరిపూర్ణంగా ఎరిగిన వారిగా మార్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాక్యంగా ఎలియాజరు రిబ్కమ్మను తీసుకుని వస్తున్నాడు. రిబ్కమ్మ ఎలియాజరు సారథ్యంలో నడుస్తూ ఉంది. దూరంగా పొలంలో ఒక ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆయనే ఇస్సాకు. రిబ్కమ్మ అడుగుతుంది ఎలియాజర్ని, అయ్యా ఆ పొలంలో నడుచు వస్తున్నాడే ఆయన ఎవరు అనగానే ఇప్పుడు ఇస్సాకును అటు రిబ్కమ్మకి మధ్య ఎవరున్నారమ్మా? అతడేనమ్మా నీకు కాబోయే భర్త, నా యజమాని అతనే. అంటే ఇస్సాకును రిబ్కమ్మకు ఇంట్రడక్షన్ పరిచయం చేసింది ఎవరయ్యా అంటే ఎలియాజరు. దైవజనాంగమా, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభువులో మరింతగా బలపరుస్తున్నాడు. అందుకే దైవజనులు మా తల్లిగా రాస్తారు, సొంత బుద్ధితో కానీ సొంత శక్తితో కానీ నేను ప్రభువును తెలుసుకోలేను, కలుసుకోలేను. సొంత బుద్ధితో తెలుసుకోలేము, కలుసుకోలేము. ఏం కావాలి మనకి? ఆ కరుణ నుండి ఆత్మలో ఉంటే ప్రభు విషయంలో నువ్వు ప్రలాపిస్తావు, కన్నీరు కాలుస్తావు. ఆ త్యాగం యొక్క అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ త్యాగం యొక్క ఫలితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి. మోషే గారు ఇశ్రాయేలు నడిపిస్తున్నాడు. ఎర్రసముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ ఐగుప్తు రాజు ఫరో 600 మంది 600 రథాలు తీసుకుని వాటిని శాస్త్రమైన సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేలును ఏదో ఒక విధంగా యుద్ధం చేసి గెలిచేసి వెనక్కి తీసుకెళ్ళిపోవాలని వస్తున్నాడు. వాళ్ళని చూడగానే ఇశ్రాయేలు 6 లక్షల మంది మాట ఒకటే మాట, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. అమ్మా, మోషే వారిలో ఒకడే కాదా? వారికి బయట ఉన్నాడండి, వారిలో ఒకడే. అప్పుడు మోషే అన్నాడు, ఎందుకు భయపడుతున్నారు మీరు? దేవుడు మనకి వాళ్ళ గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి ఆత్మ నీలో ఉంటే నీవెప్పుడు కూడా ప్రభు విషయంలో, ఆయన కార్యాల విషయంలో అపార్థం చేసుకో, కృతజ్ఞతతో కన్నీళ్లు వస్తాయి. అందుకే రెండవగా చూస్తే కరుణ నుంచి ఆత్మ ప్రభు యొక్క పరిపూర్ణతను నిన్ను పరిపూర్ణతలోకి తీసుకెళ్తుంది. యోహాను వార్త 17 చదువులేము. అదేమో తెలుసా? అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవనం ప్రారంభించిన అధ్యాయంలో ఆ కిందకి మీరు చదువుకుంటుంటే నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఆ వాక్యమైన సత్యం ఏం చేస్తుందా? మన సర్వ పరిపూర్ణతలోనికి తీసుకుంది. కాబట్టి రెండవ ఆత్మ కరుణ అందించు. మా ప్రభు ఎవరో, ప్రభు గొప్పతనం ఏంటో, ఆయన శిలువయాగం యొక్క పరిపూర్ణత ఏంటో, ఆయన చేసినటువంటి ఆ మహాయాగం యొక్క ఫలితం మనకు ఎలా నడిపిస్తుందో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది రెండవది. మూడవది చూస్తే విజ్ఞాపన చేయు ఆత్మ. ఏ ఆత్మమా? విజ్ఞాపన చేయు ఆత్మ. విజ్ఞాపన అందరండి, ప్రార్థన అనడమా? ప్రార్థన విజ్ఞాపన అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మనల్ని దగ్గర చేసేది ప్రార్థన. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవునికి మనం దగ్గర చేసేది ఏంటమ్మా? ఒకసారి చూద్దాం. 145 చూడండి. 145 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. ఎవరి సమీపంగా ఉన్నామో దేవుడు నిజముగా. మనం ప్రార్థన ఎలా చేయాలి చెప్పాలమ్మా? గట్టిగా చెప్పండి. నిజంగా మీరు మనం ప్రార్థన చేయం కదా, అబద్ధంగా చేస్తాం ప్రార్థన. నిజమైన మాటకి అర్థం అక్కడ అబద్ధమే కదా, వ్యతిరేక పద్ధతి తీసుకుంటే
నిజమనే మాట దగ్గర అర్థం ఏంటంటే యథార్థం, విశ్వాసం, ఆసక్తి, ఇవన్నీ ఆ సమయంలో వస్తాయి కదా మనకి. ఎవరైతే ఆసక్తి కలిగి ప్రార్థిస్తారో, యథార్థంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా దేవునికి స్తోత్రం. ఎక్కడికి చెప్పండి హల్లెలూయా. ఉదయకాలం నేను బండి మీద ప్రయాణం చేస్తున్న రక్షిస్తున్న రావాలి. వర్షం తిరిగి బాగుంది బాబా, కారు అయితే అయిపోయినా పర్లేదు, ఎంత కోసం ఇంకా పర్లేదు. ఇప్పుడు బండి మీద ఏమవుతుంది, వర్షం తెచ్చేవాడి పక్కలని ముందు అయిపోతాయి. 20 గంటలు ముందు వెళ్ళిపోవడానికి కష్టమే కదా. మంచిగా ప్రయాణం పర్లేదు, 7 మాత్రం తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళారు అంతే. ఒక్క చిన్న పాడు దేవుని స్తోత్రం హల్లెలూయా. వచ్చినప్పుడు మొదటి వర్షం అక్కడ పాస్లేదు అన్నారు కదా, 25 పర్లేదు కానీ అది వర్షం ఉందన్నారు. నీచంతో ఆయన ఎలా పెడతావు అని ప్రార్థన చేసుకున్నాం. అలా పడతానే ఉంది కానీ పెద్ద వర్షం కాదు, అలా వచ్చేసాం. దేవుని స్తోత్రం. ప్రభుత్వానికి రావాలని ఆసక్తి మనకుంటే ఎండ, గాలి, చలి అని చేస్తాం. అసలు మనకి ఏం చేస్తాం, ఏంటో బాబు ఏడుతున్నామంటే ఎక్కడ చూస్తున్నాం, మనం ఎందుకు ఏడుతున్నామంటే ఎక్కడ కదా సూత్రం, ఏదో ఒక సూత్రాన నీవు ఎక్కడికి ప్రయత్నం చేస్తే దేవుడు అంటున్నాడు ఏదో ఒక సూత్రం రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనకి ఆయన ఎంత ఉంటున్నాడు. మరి ఏ సూత్రం దొరుకుతా ఎక్కడ మనం అనుకుంటే ఏ సూత్రం దొరుకుతా రక్షణ అంటున్నాడు దేవుడు అంటున్నాడు. ఆయన ప్రేమకి మన బద్దకానికి ఎంత చూడండి. అందుకే మూడవ ఆత్మ అంటే విజ్ఞాపన చేయు ఆత్మ. మీరు సరిగా 2:20 వచ్చింది. నిజముగా మొరపెడితే కనుక నీకు ఎవరు దేవుడు దగ్గర అయిపోతాడు, నీ బంధువు అయిపోతాడు, నీ తండ్రి అయిపోతాడు, నీకు సమీపం అయిపోతాడు. చూద్దామా రోమపత్రిక 8:20. అటువలే ఆత్మయు ఏం చూచామా, నీ బలహీనత ఎవరు చూసిన అవమానపరుస్తారు. అందుకే నీ బలహీనత ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, నువ్వు దేవుడికి చెప్పాలి. దైవ జనాన్ని మనందరూ గమనించాలి. మన బలహీనతలు ఇంట్లో ఏదో సమస్య, ఏ సమస్య ఉంటుందండి, ఉంటుందా? కథలకథగా చెప్తారు కొంతమంది బయటకు వెళ్ళి. అటువంటి కొంత మానేయండి. అత్తగారు కోడలు అత్తగారు అవసరం ఉంటారు. అమ్మా కోడలు కదా మీరు చెప్తున్నాను, మళ్ళా కొన్నాళ్ళు అయితే మీరు అత్తగారు, అవునా అవునా కదా? అత్తగారు కదా మీరు చెప్తున్నాను, కొన్నాళ్ళు కదా మీరు కోడలే, అవునా కదా? ఏదో వ్యతిరేక మాటలు, అవసరం లేని మాటలు, ఇవి దేవుని బిడ్డమైన మనకి అస్సలు పనికి రాదండి. దేవునికి స్తోత్రం. ఏదో చెప్పాలనుకున్నారు మీ కన్నా బిడ్డకి ఎలా చెప్తారా చెప్పండి, ఎలా చెప్పండి చాలు, వాళ్ళు వింటారు అమ్మా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ నోరు జీవ వాక్కులు పలకాలి. ఏ వాక్కులు అండి? మన నోటి నుంచి ఏం రావాలి? నీతిమంతు నోటి నుంచి జీవ ఓట్లు వస్తాయని సామెతలు 10. ఏ ఓట్లు వస్తాయి? నీ నోటి నుంచి కూడా జీవ ఓట్లు రావాలి. దేవుడు కోరుకున్నదే. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండమంటే ఒక ఆదివారం చర్చికి రావడం కాదండి. దేవునికి దగ్గరగా ఉండమంటే శుక్రవారం రోజు చర్చికి రావడం కాదండి. దేవునికి దగ్గరగా ఉండమంటే నీ ఇంట్లో, మన ఇంట్లో, నీ గృహాల్లో ప్రతి దినము అనుదినము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే వాక్యం చెప్తుంది, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి మన సహాయం చేసి ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఆ ఆత్మ తానే మన పక్షంగా ఉండి ఉచ్చరింపశక్తి కాని మూలుగుతో విజ్ఞాపన ప్రార్థన చేయిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఎలాంటి ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రార్థన ఎలా ఉండాలంటే కొనసాగాలి, ఆగిపోకూడదు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, ఎడతెక్క ప్రార్థన చేయండి. ఎలాంటి ప్రార్థన? మీరు మోటార్ సైకిల్ కూర్చున్నామండి, మోటార్ సైకిల్ చక్రం వెళుతుంది, అప్పుడే కదా పెట్టాలి. చక్రం వెళ్ళాలంటే ఏం కదలాలి? ఆ చక్రాన్ని కదిలించే చైన్ ఒకటి కదలాలి. ఆ చైన్ కదిలించాలంటే దాన్ని కొట్టుకో చైన్ ఉంటుంది, అది టైమింగ్ చైన్ అంటారు, అది కదలాలి.
అది కదలాలంటే దాన్ని కూడా కదిలించాలి. అదేంటయ్యా ఇంజిన్ నుంచి వచ్చే పవర్, శక్తి. ఇలా కొనసాగితే బండి ముగ్గుతుంది, బండి మీద నీవు కూడా ఉంటుంది. ప్రార్థన కూడా కొనసాగాలి. వారిని చూచో వీరిని చూచో ఆగిపోవడం కాదు. అందుకే ప్రభువు అంటారు, విశ్వమా నిత్యము మీరు ప్రార్థన చేయాలి. లోకాసు 19 చూస్తాం. పౌలు గారు చెప్తారు, ఎడతెక్క ప్రార్థన చేయండి. దానియేలు జీవితాన్ని మనం తీసుకుంటే గొప్ప బిజీ దానియేలు. కానీ రోజు కుమారు ఏం చేశాడు? ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, చివరి సాయంకాలం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాసనంలో వేస్తాను శాస్త్రం ఉన్నప్పటికీ ప్రార్థన మానేడా? ఆ ప్రార్థన వెలుగు ఏం చేస్తుందంటే సింహాలకి దానియేలు గారికి మధ్య అడ్డుపడింది. ఆ వెలుగులో దైవ రూపం కనబడుతుంది. ఆ దేవుల రూపాన్ని దాటి వచ్చే శక్తి సింహాలకు లేదు. దేవుడికి నమ్మకం ఈ ప్రార్థన, మన ప్రార్థన కొనసాగాలి. చాలా మంది ప్రార్థన కొన్నాళ్ళు బాగుంటారు, కొంతకాలం బాగా చేస్తారు. ఏదో చూసి ఏదో జరగలేదని ఆలోచించి ఈ అనుకున్న పని అవ్వలేదని ఆలోచించి అది కాదు. దేవుని ముందు పడిపోతే నీ కార్యాలు ఎప్పుడు ఏది జరిగించాలో దేవునికి తెలుసు. దేవునికి మహిమకలుగును గాక. ఒకసారి మనం అదే వచ్చారు చదువుతున్నాను. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి మన సహాయం చేయొచ్చు. ఏడేళ్ళగా మనం యుక్తముగా అంటే మంచిగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షంగా ఉండి వచ్చారు శక్తిము కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన. మూడవ ఆత్మ ఏ ఆత్మ? విజ్ఞాపన చెయ్యు ఆత్మ. దేవుని సందర్భం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఇంటి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మన వీధి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, మన ఊరు కొరకు ప్రార్థన చేయాలి, మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అప్పగించిన భారం ఇది. మూడవ. ఇక నాలుగవది చూస్తే జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. చెప్పండి నాతో. జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. జ్ఞానం అంటే అందరికి ఇష్టమైన మాట. కొంతమంది జ్ఞానం అంటే ఏమనుకుంటారంటే ఏం మాట్లాడినా నేను నెగ్గుకొచ్చేస్తాను, నేను చెడ్డదాన్ని మంచిగా చెప్పగలను, మంచిదాన్ని కూడా చెడ్డగా చెప్తాను. ఎందుకంటే నాకు ఆ శక్తి ఉంది అనుకునే వాళ్ళ బైబిల్ చక్కని మాట చెప్తున్నారు పౌలు గారి ద్వారా. ఏంటా మాట తెలుస్తారు? లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తాను. ఎవరికి వెళ్తామండి? లోకంలో గొప్పవాడు అనొచ్చు, ఆహా ఓహో అనొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆ జ్ఞానం ఇంత మాత్రం కూడా. మరి ఏ జ్ఞానం కావాలి మనకి? దైవిక జ్ఞానం కావాలి. అమ్మా దేవుడిచ్చే ఆ జ్ఞానం తెలియపడాలి. దేవుడిచ్చే అట్టి తెలివికి కావాలి, అట్టి బుద్ధికి కావాలి. చూద్దాం. ఈ విషయాలను 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. విషయాలను 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. నాతో చెప్పనందు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు చెప్పాలమ్మా ఆధారముకు. మరొకసారి చెప్పండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. దేవునికి స్తోత్రం. ఎవరి ఆత్మ అండి? యెహోవా ఆత్మట జ్ఞాన వివేకములకు. జ్ఞానము ప్లస్ వివేకం. కొంతమందికి జ్ఞానం ఉండొచ్చు కానీ వివేకము ఉండదు. చూడండి కొంచెం మనం ఉంది కదా, అదే ఆలోచన దేనికమ్మా? ఆలోచన బలములకు ఆధారము ఆత్మట. ఆలోచన చక్కని ఆలోచన కావాలి మనకు. అమ్మ మంచి ఆలోచన కావాలా? మన సందర్భాలు ఆలోచిస్తాం. ఎప్పుడు ఆలోచిస్తాం? కోపం వచ్చేసినప్పుడు ఆలోచిస్తామండి. ఏమొచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు ఆలోచించండి. కోపం వచ్చింది ఒక ఆయనకి, అమ్మా నిరాశ వచ్చింది ఒక ఆయనకి, ఏలియా గారికి. నిరాశ ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది జీవితం? ప్రభు తీసుకెళ్ళిపోయినా అని ప్రార్థన చేస్తే ఎక్కడ పడుతుంది? బాధలో పడుతుంది. నాయన నా పిల్లలకి నేను గొప్ప కాదు ప్రభు, ఎంత మటుకు చాలా తీసుకెళ్ళిపో. ఏంటంట?
నిరాశలో వచ్చే ఆలోచన ఇది. కానీ దేవుని ఆత్మ అలాంటి కాదు. ఎలాంటి ఆలోచిస్తాడు చదవడం వల్ల? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు దేవునికి స్తోత్రం. ఎటువంటి ఆత్మట? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. అమ్మ కొంతమందికి నాకు చాలా తెలివి ఉందండి కాబట్టి ప్రార్థన చేయడం రాదు. అలాగా మరి దానియేలు ఎంత తెలివైనడు కదా. ఒకసారి చూద్దాము. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నుండెను. అందరూ చెప్తారు నాతో ఈ మాట. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నుండెను. దేవునికి స్తోత్రం. ఏ బుద్ధి అట? అతి శ్రేష్టమైన బుద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ప్రఖ్యాతి, గొప్ప ఖ్యాతి. అది బబులోను రాజ్యమైన దానియేలు ముద్ర ఉంది. పారసీక రాజ్యమైన దానియేలు ముద్ర అలాగే కనబడుతుంది. దానియేలు స్థానం అలాగే ఉంది. బబులోను రాజ్యంలో స్థానం అలాగే ఉంది. రాజ్యం పడిపోయి కొత్త రాజ్యం వచ్చినా దానియేలు స్థానం అలాగే. ఎందుకంటే దానియేలు ఎవరమ్మా? దేవుని ఆత్మ గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జాగ్రత్తగా నడవాలి. ఈ లోకము కీడులు పడిపోకుండా ఉండాలంటే అలాంటి బుద్ధి మనకు, దైవిక బుద్ధి మనకు కావాలి. అందుకే సామెతలో ఒక మాట ఉంది, బుద్ధిని కాపాడును వివేచన నీకు కావాలి కాయు. బుద్ధిమంతుడు పరమకు పో జీవమార్గమును ఎత్తుకుంటాడు. అమ్మా, ఆ బుద్ధిని నీకు తెలియచేసేది దేవుని పరిశుద్ధ వాక్కు. కాబట్టి 4వ చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞానం కానివ్వడం కాదు, ఆ జ్ఞానం అంట, అట్టి జ్ఞానం అంట దేవుని భయభక్తులు కూడా మనకి నేర్పుతుంది. అలాంటి దైవిక జ్ఞానం లేకే, దైవిక బుద్ధి లేకే దేవునికి చాలా దూరం. నువ్వు దేవునికి దూరంగా ఉంది కాదు, దేవునికి సమీపముగా, దేవునికి స్తోత్రం. ఇది 4వ. అమ్మ నేను చెప్తున్నా 4 విషయం. ఇంకా మరి సమయంలో చూద్దాం. 5వది దహించు ఆత్మ. ఏంటమ్మా? దహించు ఆత్మ. దహించడం అంటే తెలుసు కదా, కాల్చి అంటే భయం వచ్చిన ఎప్పుడాక బాస్ గారు జీవాత్మ అన్నారు. తర్వాత కరుణ అందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, జ్ఞాన వివేకములకు. మరి దహించడం ఏంటి? మన తల్లి గారు పాట రాశారు, కాలకుండదే కాలిన మాసు కరుగును విలువకు కాంతి ఈ లోకమున మానవుడు శ్రమను దేవుడికి స్తోత్రం. దేవుడు దహిస్తే అది మెరుగుకే, దేవుడు దహిస్తే అది అంతానికే, దేవుడు దహిస్తే అభివృద్ధికే, దేవుడు దహిస్తే అది నిత్యము నిలిచేదే. దేవునికి స్తోత్రం. శ్రమలో యోగుకి ఏమొచ్చిందండి? మరింత దీవెన వచ్చిందా లేదా? శ్రమ వెనక రెట్టింపు దీవెన వచ్చింది. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారంటే మనలో ఉండకూడనిది, పెరగకూడనిది, రాకూడనిది, పేరుకుపోయే వ్యర్థమంతా దహించి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను. ఏ ఆత్మమా? దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను
కుమార్తెలు కల్మషమును కడిగి వేయినప్పుడు దేవునికి స్తోత్రం. ఈ దహించు ఆత్మ ఏం చేస్తాడా? సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి. సియోను అంటే ఏంటమ్మా? సియోను అంటే చాలా సార్లు మందిరము. అందరూ చెప్పండి సియోను అంటే ఏంటి? ఎక్కడ చెప్పాలి? ఇంకోసారి చెప్పాలి. సియోను అంటే అర్థం ఏంటి? మందిరం. సియోను కుమార్తెలు అంటే సంఘమే కదా, అవును కదా మరి. కాబట్టి సియోను కుమార్తెల్లో ఉన్న కల్మషం ఏం చేస్తున్నాయా? కడిగి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దహించు ఆత్మ చేసే పని అంటే కల్మషమును కడిగి వేయుట. పాస్టర్ గారు ఎలాగా కల్మషాన్ని కడిగి? మనకు విన్నానండి, చాలా ఏమనుకోండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్త్రం శుద్ధి చేసుకోవడం పట్టుకులాగా చెప్పాలమ్మా, అంతే గట్టిగా చెప్పాలమ్మా. ఏదేది కొత్త ప్రశ్న, కష్టమైన ప్రశ్న అడగలేదు కదా. ఒంటి మీద ఉన్న బట్ట శుద్ధ అవ్వాలి. అవునా? రోజు వేసుకుంటాం, మన ఉట్టుకుంటాం, మన ఇస్త్రీ చేసుకోవడం, లేకపోతే ఉత్తుండం వేసుకోవడం జరుగు. ఇది వస్త్ర శుద్ధి. అలాగే ప్రతిదినము రోజు 2 సార్లు 1 సార్లు ఏం చేస్తాం? శరీర శుద్ధి. అమ్మా మరి హృదయానికి శుద్ధి ఏది? నీ ఒంటిని ఎంత జాగ్రత్త కాపాడుకున్నా, ఏ తిరుగులో ఉన్నా, ఈ శరీరానికి చెమట పడుతున్న మనం స్నానాలు చేస్తున్నాం. మరి హృదయానికి శుద్ధి ఏదయ్యా అంటే పరిశుద్ధాత్ముడు ఈ హృదయంలో ఉన్న చెత్తంతా ఏం చేస్తాడు? తీసివేసి మన హృదయాన్ని కల్మషం లేకుండా కలుగుతాడు. దేవుని స్తోత్రం. మన ఎన్నో డాక్టర్ గారు అన్నాడండి, మీరు శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు, వస్త్రాలు శుద్ధి చేసుకుంటారు, బాగున్నది, రక్తాన్ని శుద్ధి చేసుకుంటారు అంటున్నాడు. ఏదో పాయింట్ బాగుందని చూశాను. రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తాం? ఒకసారి చెప్పండి. నాకు మాట చాలా నచ్చిందండి, మీరేమనుకోవద్దు, వినండి. ప్రతి మనిషిలో ఇంచుమించుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఎంతండి? ఎంత? ఈ 5 లీటర్ల రక్తం ఎలా శుద్ధి అవుతుంది? డాక్టర్ చెప్తుంది, నా సొంత మాట కాదు, మీకు ఉపయోగపడుతుంది చెప్తున్నాను, మీరు నేర్చుకుని అవగమిస్తే మంచిది. ఎలాగంటే లీటర్ వచ్చి 15 మినిట్స్ నడవాలి. ఏం చేయాలి? లీటర్ వచ్చి 15 మినిట్స్ నడిస్తే 5 లీటర్కి 5 15 ఎంత? 1 గంట 15 నిమిషాలు అని చెప్తూ కనీసం మీరు గంట నడవండి, మిగిలిన పావుగంట ఏదో పని చేసుకుంటారు కాబట్టి సరిపోదు. అంటే ఎప్పుడైతే నడుస్తామో వాకింగ్, లైక్ ఎక్సర్సైజ్, లేకపోతే జాగింగ్, లేదా రన్నింగ్, స్విమ్మింగ్, ఇవట మన ఒంటిలో రక్తంలో పేరుకున్న మలినాలు ఏం చేస్తాయి చెప్పాలి? శుద్ధి చేయకపోతే రక్తం పనికొస్తా, శుద్ధి చేసుకోకపోతే శరీరం పనికొస్తా, శుద్ధి చేసుకోకపోతే ఒంటి మీద వస్త్రం వేసుకోగలవా? మరి మాంసం శుద్ధి చేసుకోకపోతే దేవుడికి ఎలా పనికొస్తాం కదా. అలా శుద్ధి చేసేది ఎవరైనా అంటే దహించు ఆత్మ సియోను కుమార్తె కల్మషమును కడిగి వేస్తుంది. ఏ కల్మషమా? గట్టిగా చెప్పండి. సియోను కుమార్తె ఎవరని చెప్పుకున్నాం? సంఘం. సంఘంలో ఉన్న కల్మషాన్ని, హృదయంలో ఉన్న కళంకాన్ని కడిగి వేస్తే పడేవారంటే దహించు ఆత్మ. అందరూ చెప్పడమా? మరి పరిశుద్ధాత్మని హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యాన్ని హెచ్చరిస్తున్నప్పుడు, సేవకుడిని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా ఖండిస్తున్నప్పుడు బాధపడవలసిన పర్లేదు, ఇది నా జీవిత అభివృద్ధి కోసం అని చెప్పి ఆ చెడుని విడిచిపెట్టగలిగితే దేవునికి ఎలా మారుతామంటే పెండ్లి కుమార్తె రూపంగా మారిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 5వది దహించు. అదే వచ్చిన మరొకసారి అక్కడ 2 మాటలు ఇంకా ఉన్నాయి. చదవండి. యెరూషలేమునకు తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక 5వది దహించు. ఇక 2 ఆత్మలు ఉన్నాయి, మరి సమయం అయిపోతుంది, ముగిద్దామండి. 6వది ప్రోత్సాహపరుచు ఆత్మ. ఏం చెప్పడమా? లేక ఉజ్జీవింపచేయు ఆత్మ. మీరు రాసుకొని 51 క్రితం 11 12 వచ్చిన వివరించిన సమయంలో దానికి ప్రార్థన చేస్తారు. ప్రభువా, రక్షణానందం మరలా నాలో పుట్టించు. ఏ ఆనందము అమ్మా? ఏ ఆనందము? నేను దేవుని సన్నిధిలో ఉన్నామా? ఈ ఆనందం తగ్గిపోకూడదు, దినదినము పెరగాలి. రక్షణలో నీవు ఆనందించాలి.
దేవుని సన్నిధిని ఆనందించాలి. వాక్యం ఎంతో, పాటలు ఎంతో, ప్రార్థన ఎంతో, సాక్ష్యం ఎంతో, దేవుని పరిచయం జరుగుతుంది. ఆనందంతో దేవుని పరిచయాలి. మనం 3 చోట్ల సభలు పెట్టాం. దక్షిణేశ్వరంలో ఏ ప్రభుత్వం జూన్ నెలలో ఇక్కడ 5, 6, 7 4, 5, 6 అలాగే దొడ్డిపట్నంలో మన జోలెలలో 2, 3, 4 సభలు పెట్టినప్పుడు సంఘంలో అనేక మంది ఆ పనికి చక్కగా వచ్చి పరిచయం చేస్తారు. ఆనందం. దేవుని పనిలో ఆనందించాలి. ప్రోత్సాహపరచు. ఇది కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మనం చేయాలి. పరిశుద్ధాత్మని ప్రార్థిస్తాడు. నా దేవునిపై, నా సంఘంపై, నా పని నేను చేయాలి. ప్రోత్సాహపరచు. చివరిగా బలమునిచ్చు ఆత్మ. చెప్పడమా? బలమునిచ్చు ఆత్మ. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ముగి తీసుకున్నాను. దేవుడు మనకు అమ్మా, ఎంత అద్భుతమైన మాట. శక్తియును ప్రేమయును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మను ఇవ్వలేదమ్మా? దేవుని బిడ్డగా ఇప్పుడు పిరికివాడిగా ఉండడానికి వీలేదు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మగా శక్తియును ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను ఇచ్చాడండి. పిరికితనము గల ఆత్మ, పిరికి వారు పాల్గొన్నారని ప్రకటన ఇందులో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డగా నువ్వు పిరికి వాడిగా ఉండదు. దేవుడు నమ్ముకొని చెప్పడం బైబిల్ పట్టుకు రావడం సిగ్గుపడుతున్నారు కొంతమంది. ఆరాధనకు రావడం సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడుతున్న నీ గురించి పరలోకపు దేవుడు సిగ్గుపడితే మరి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దేవుడి పరిపూర్ణ ధైర్యంతో ఉంటున్నా. ఆయన బిడ్డలు తప్పు చేసేవాడు సిగ్గుపట్టలేదండి. దుర్మార్గులు సిగ్గుపట్టలేదండి. సమాజంలో అసంఘికమైనటువంటి కార్యాలు చేసేవాడు లేదు సిగ్గు. దేవుడి బిడ్డగా ప్రార్థన చేస్తున్న మానసిస్తున్నాను. దేవుడి పిరికితనంగా ఆత్మలు, ఇంద్రియ నిగ్రహములుగా ఆత్మ, శక్తి ప్రేమగా ఆత్మించాడు. దేవుడి ఆత్మగా ఉన్న పౌరది శక్తి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ శక్తి చేత మనం నింపబడి దేవుని ఆత్మలో మనం పరిపూర్ణమై ప్రభు 2వసారి పూలకానికి పెండు కుమారుగా రాబోతున్నారు కనుక ఆయన ఆత్మతో మనం పెండు కుమార్తె రూపంలో మార్చబడి ఆ బ్యాగ్ వెళ్ళిపోయాడు. పౌరభక్తుడు ఫిలిప్పీ పత్రికలో మాట్లాడాడు. ఆ చదువులో నేను చేస్తాను. 2వ అధ్యాయం 16 వచ్చినట్టు అట్టి జనం వచ్చే మీరు దేవుని లోకమందు దేవుని జీవాన్ని చాటుకుని జ్యోతుల వరే కనబడుతున్నారు. అమ్మా, అట్టి జనం అంటారు. దానికి ముందు మాట్లాడతాడు. మూర్ఖులైన వక్రజనం అంటాడు. మూర్ఖులైన వక్రజనం మధ్య ఓ సంగమా, మీరు దేవుని జీవాన్ని చాటుకుని లోకమందు జ్యోతుల వరే కనబడుతున్నారు. మీ విషయంలో నేను పడిన ప్రయాస వ్యర్థము కాలేదని ప్రభు దినము నాకు అతిశయ కారణము కలుగునంటాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మచాట నింపబడి వెలిగించబడి ప్రభు ఆత్మతో ప్రజ్వలితావో ఆ దీపము కాంతిలో యాజకుడు సంచరించాలి. దేవుని సింహాసనం మీద ఇదిగో 7 దీపములు ఎలాగైతే ప్రజ్వలిస్తున్నాయో సంఘంలో నీవు కూడా ఎప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటే ఆ వెలిగిన దీపాలు 5 బుద్ధిగల కన్యలు ఎలా పిండి కుమారుని కలుసుకుంటారో మనం ద్వారా రాకడానికి ధన్యవాదాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు దర్శనంగా ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. గౌరవ పాత్రుడు దేవా స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ పరిశుద్ధమైన పాపములకు వందనాలు. నమస్కారములు స్తోత్రములు చేస్తాను. కరుడా గౌరవ పాత్రుడా, పరలోకపు తండ్రి, ప్రేమమైన మీకే స్తుతులు స్తోత్రములు చేస్తున్నాను. అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాలకు తెచ్చాను. దేవాని పరిశుద్ధ వాక్యములను తెచ్చాను. దేవుని యొక్క సేవకుడు యాజకుడు
అయ్యా ఎలాగైతే పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క దీపవృక్షం వెలుగులో సంచరించాలో ఆ దీపములు ఎలాగైతే నిత్యం ఆ దీపాలు సవరించాలి ఆయన. అలాగే ప్రకటనలో చూసినప్పుడు ఆ సింహాసనం మీద 7 దీపములు రాజ్యాలు నిలుచున్నట్టుగా 7 దీపములు 7 ఆత్మలు వాక్యం చెప్తున్నాయి. ఈ ఆత్మతో నింపబడి మేము కూడా ప్రజ్వలితున్నట్టు నీ కొరకు ప్రకాశించినట్టు సహాయం చేయండి. ఇంతవరకు నిలబడిన వాక్యం మా అందరి అంతరంగాల గురించి మీ పెళ్లి కుమారుడు ఎలా పోతున్నాను దేవాన్ని ఆకర్షితప్పుడు ఎలా కలిగే ధన్యత మా తల్లిదండ్రులు అనుగ్రహించినట్టు యేసు నామములో క్షమాపణ తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. కూర్చుందాం.